పురాణ గాథల యుద్ధాల్లో చనిపోయిన సైనికుల అవశేషాలు ఇప్పుడు మనకు ఎందుకు కనిపించవో తెలుసా? రామాయణంలో లంకను చేరుకోవడం కోసం రాముడు వానర సేనతో కలిసి నిర్మించిన రామసేతు గురించి తెలుసు కదా. దాని ఆనవాళ్లు శ్రీలంక దగ్గర ఉన్నాయని ఇప్పటికీ పండితులు చెబుతున్నారు. అయితే అది ఓకే, రామాయణమైనా మహాభారతమైనా ఆయా గ్రంథాల్లో యుద్ధాలు జరిగినప్పుడు కొన్ని కోట్ల మంది సైనికులు మృతి చెందారు కదా. మరి వారి అస్థికలు లేదంటే ఇతర ఆనవాళ్లు ఏవి మనకు ఎందుకు కనిపించడం లేదు? అవును, నిజమే కదా. అంటే మరి ఆయా గాథలు జరగలేదా అంటే కాదు, జరిగాయి. కానీ మరి వారి ఆనవాళ్ల సంగతి ఏంటి? అందుకు కారణమేంటో మీరు చదివి తెలుసుకోండి. ఇప్పుడంటే దేశాల మధ్య యుద్ధం జరిగితే శత్రుదేశ సైనికులను కాల్చి చంపి లేదంటే బందీలుగా పట్టుకున్న అనంతరం వారిని చిత్రహింసలకు గురిచేసి చంపుతున్నారు. అనంతరం కొన్ని సందర్భాల్లో వారి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు కూడా అప్పగించడం లేదు. అయితే ఒకప్పుడు అలా కాదు. యుద్ధం జరుగుతున్నన్ని రోజులు ప్రతినిత్యం సాయంత్రం చనిపోయిన సైనికుల మృతదేహాలను వారి వారి కుటుంబ సభ్యులకు అప్పగించేవారు. దీంతో వారికి దహన కార్యక్రమాలు చేసేవారు. అందుకే అప్పటి కోట్ల మంది సైనికుల ఆనవాళ్లు ఏవి ఇప్పుడు మనకు అందుబాటులో లేవు. రామాయణంలో రాముడు, మహాభారతంలో పాండవులు తమ శత్రువులను చంపిన తరువాత వారిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారట. అది ఒకప్పటి యుద్ధనీతి. ఇక కురుక్షేత్ర యుద్ధం పూర్తయ్యే వరకు బాణాలతో నిర్మించిన శయ్యపై పడుకున్న భీష్ముడు యుద్ధంలో చనిపోయిన వీరుల మృతదేహాలకు పుణ్యలోకాలు కలగాలని ప్రార్థించాడట. అవును, మరి ఎంతైనా వారు రాజులు కదా, వారి రాజనీతి ధర్మం అలాగే ఉంటాయి. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.